ఇప్పటి వరకు నా గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అలాగే అడవి గురించి కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే వాళ్ళను వదిలిపెట్టను. ఎందుకంటే వాళ్ళు నాకు శ్రీకర్‌కి పెళ్లి జరగకుండా అడ్డుపడతారు కాబట్టి నా రహస్యాలు తెలిస్తే అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఈ మాటలను అర్చన కారు డిక్కీలో ఉండి వింటూ ఉంటుంది. ఇక అర్చన ఎక్కడికి వెళ్తుంది ఈ మాయ? ఇంటి నుంచి చాలా దూరమైంది బయలుదేరి కూడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మాయ ఒక దగ్గర కార్ ఆఫ్ చేస్తుంది. కారులో నుంచి దిగి అడవిలోకి వెళ్తూ ఉంటుంది. అర్చన కూడా మెల్లగా డిక్కీలో నుంచి బయటకు వచ్చి మాయ వెనకే ఫాలో అవుతూ ఉంటుంది. ఇక మాయ అలా కాస్త దూరం వెళ్తూ ఉంటుంది. ఇంత రాత్రి సమయంలో ఇలాంటి దుస్తులు కట్టుకొని మాయ అడవిలోకి ఎందుకు వచ్చినట్టు? అసలు మాయ వెనుక ఉన్న రహస్యాలేంటి? ఆ రహస్యాలేంటో తెలుసుకొని అమ్మకివ్వాలి అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ మాయను ఫాలో అవుతూ ఉంటుంది. మరోవైపు అడవిలో సామి పూజలు చేస్తూ ఉంటాడు. మరోవైపు అవని అర్చన కోసం ఊరంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక నాగమ్మ తల్లి పుట్ట దగ్గరకు వెళ్ళి, అమ్మ నాగమ్మ, అర్చనకు మీరు గతంలో ఎన్నోసార్లు సహాయం చేశారు. అలాగే నా కూతురు అక్షయ కనిపించకుండా వెళ్ళినప్పుడు చిలకమ్మే నాకు సహాయం చేసింది. ఇప్పుడు అర్చన ఎక్కడ ఉందో తెలీదు. నా కోసం అర్చన ఎంతగానో కష్టపడుతుంది. నా జీవితం నిలబెట్టాలని చూస్తుంది. నా కూతురు అక్షయ లాంటి అర్చనకు ఏమైనా అయితే నేను తట్టుకోలేవనమ్మా. నాకు చాలా భయంగా ఉంది. అర్చన ఆచూకీ నాకు తెలియచెయ్యమ్మా అని చెప్పి అవని నాగమ్మకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. నిహారిక మాయలకు అడుగడుగున అర్చన అడ్డుపడుతుంది. నా గురించి ఆలోచించి వాళ్ళకు అడ్డుపడకమ్మా, వాళ్ళు మంచివాళ్ళు కాదు, నిన్నేమైనా చేస్తారని అర్చనకు చెప్పాను కూడా. అర్చన వినిపించుకోకుండా నా జీవితాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. అలాంటి అర్చనకు ఏమైనా అయితే నేను తట్టుకోలేవను నాగమ్మ. నువ్వే అర్చన ఆచూకీ తెలియచేయమ్మా అని చెప్పి అవని నాగమ్మను చిలకమ్మను అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో నాగమ్మ పుట్టలో నుంచి బయటకు వస్తుంది. చిలకమ్మ కూడా ఎగురుతూ వెళ్తూ ఉంటుంది. అవని నాగమ్మ చిలకమ్మలను ఫాలో అవుతూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చన మాయను ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తుంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత మాయ కనిపించదు. ఇదేంటి మాయ ఎటు వెళ్ళింది? ఇక్కడి వరకు వచ్చింది కదా, ఇటు వెళ్ళుంటుందా? ఇటు వెళ్ళుంటుందా? నాకు చాలా భయంగా ఉంది. నేను చూస్తే అడవిలో దారి తప్పాను. తిరిగి నేను ఇంటికి చేరుకోగలనా? అసలు ఇంత అర్ధరాత్రి అడవిలో ఇలాంటి దుస్తులు కట్టుకొని మాయ ఏం చేస్తుంది అని చెప్పి అర్చన ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరోవైపు సామి పూజలు చేస్తూ ఉంటే మాయ అడవిలోకి వెళ్ళి జై జట అని చెప్పి అంటూ ఉంటుంది. జై జట అని చెప్పి అడవి ప్రజలు సామి కూడా అంటూ ఉంటారు. సామి, ఎందుకు అర్జెంటుగా నన్ను అడవికి రమ్మన్నావు? నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు. ఏంటా ముఖ్యమైన విషయం అని చెప్పి మాయ సామిని అడుగుతూ ఉంటుంది. మొన్న సంక్రాంతి పండుగ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా మాయా అని సామి అడుగుతూ ఉంటాడు. ఏం జరిగింది సామి? ఆఖరి నిమిషం వరకు నువ్వు చెప్పింది చెప్పినట్టే చేశాను. కానీ ఆఖరి నిమిషంలో ఆ అర్చన సోదెమ్మను తీసుకొచ్చి మన ప్లాన్ అంతా కూడా స్పాయిల్ చేసింది అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఆఖరి నిమిషంలో వచ్చింది సోదెమ్మ కాదు మాయా, ఆ అమ్మవారు. సాక్షాత్తు ఆ అమ్మవారే సోదెమ్మ రూపంలో మీ అందరికీ దర్శనమిచ్చింది. నాకు మహా అవతారంలో దర్శనమిచ్చింది అని చెప్పి సామి మాయకు చెప్తూ ఉంటే మాయ ఒక్కసారి షాక్ అవుతుంది. అవును మాయా, ఆ అవనిని అర్చనను కాపాడటానికే ఆ అమ్మవారు సోదెమ్మ రూపంలో దర్శనమిచ్చింది అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. అప్పుడే సామి ఎదురుగా ఉన్న కుండలో నుంచి మంటలు వస్తూ ఉంటాయి. మాయా, నీతో ఎవరైనా వచ్చారా అని చెప్పి సామి అడుగుతూ ఉంటాడు. నాతో ఎవరొస్తారు సామి, నేను ఒంటరిగా వచ్చాను అని మాయ చెప్తూ ఉంటుంది. లేదు, ఆ ధర్మకుండాల నుంచి మంటలు వస్తున్నాయంటే అడవిలోకి మన స్థావరం తెలుసుకోవడం కోసం ఎవరో వచ్చారు మాయా అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. దాంతో మాయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. దొర, తొందరగా వెళ్ళి మన స్థావరం తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేస్తుంది. ఎవరో పట్టుకొని రండి, వాళ్ళను బలి చేస్తాను అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. సరే సామి అని చెప్పి అడవి ప్రజలు దొర అందరూ కలిసి అడవిలోకి వచ్చిన అర్చనను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అందుకే మాయ జాగ్రత్తగా రమ్మని చెప్తుంది, ఎవరికి తెలియకుండా రమ్మని చెప్తుంది అని స్వామి అంటూ ఉంటాడు. నేను రావటం ఎవరికి తెలియదు స్వామి, నేను తెలియకుండానే వచ్చాను అని చెప్పి మాయ అంటుంది. మరి ధర్మకుండలిలో మంటలు ఎందుకు వస్తున్నాయి మాయ అని స్వామి అంటూ ఉంటాడు. సరే స్వామి, అసలు ఎవరు వచ్చారు, ఎవరు మన ఆచూకీ తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకుంటాను అని మాయ అడవి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. మరోవైపు నాగమ్మ చిలకమ్మ మాయ ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోతారు. ఇదేంటి, అర్చన దారి చూపించమంటే నాగమ్మ చిలకమ్మ మాయ ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు. మాయ ఇంటి దగ్గరికి అర్చన వచ్చిందా?
లేదంటే మాయ అర్చన్ను ఏమైనా చేసుంటుందా అని అవని మనసులో అనుకొని కంగారు పడుతూ శశిధర్ మాధవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది. ఇక శశిధర్ మాధవి డోర్ ఓపెన్ చేస్తారు. ఏంటి ఈ సమయంలో వచ్చావు అని చెప్పి అవనిని అడుగుతూ ఉంటారు. మాయ ఇంట్లో ఉందా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మాయ ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది అని చెప్పి మాధవి చెప్తూ ఉంటుంది. నేను నమ్మను అని చెప్పి అవని అంటుంది. అసలు నీ సమస్య ఏంటి అవని అని శశిధర్ అడుగుతూ ఉంటాడు. అర్చన కనిపించట్లేదు అని చెప్పి అవని అంటుంది. అర్చన కనిపించకపోతే మా ఇంటికి రావటం ఏంటి, మాయను ప్రశ్నించడం ఏంటి అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటాడు. అర్చన అంటే మాయకు కోపం, ఆ కోపంతో అర్చన్ను ఏమైనా చేసిందేమోనని నాకు అనుమానం, అందుకే మాయను ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పి అవని అంటుంది. మాయ ఇంట్లో లేదు అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. మాయ ఇంట్లో లేదా, ఇంట్లో లేకుండా మాయ ఎక్కడికి వెళ్ళింది ఇంత రాత్రి సమయంలో అని చెప్పి అవని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఫ్రెండ్ను కలవటానికి వెళ్ళింది అని శశిధర్ చెప్తూ ఉంటే నేను నమ్మను, నేను మీ ఇల్లంతా వెతకాలి, మాయ ఇంట్లోనే ఉంది, మీరు మాయకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు అబద్ధం చెప్తున్నారు అని అవని శశిధర్ మాధవి వాళ్ళ ఇల్లు వెతుకుతూ ఉంటుంది. అవని పిచ్చి పట్టిందా ఏంటి, నీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళంటే అంత అలసిగా అనిపిస్తుందా అని చెప్పి శశిధర్ అంటూ ఉంటాడు. ఉద్యోగం మీరు కాకపోతే ఇంకెవరైనా ఇస్తారు, కానీ అర్చన నాకు జీవితాన్ని ఇచ్చింది, అలాంటి అర్చన మీ ఇంట్లోనే ఉందన్న అనుమానం నాకు ఉంది, నేను ఇల్లంతా వెతుకుతాను అని అవని కింద అంతా కూడా అర్చన కోసం డోర్లు ఓపెన్ చేసి వెతుకుతూ ఉంటుంది. ఇక పైన మాయ రూమ్ దగ్గరకు వెళ్ళి మాయ రూమ్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉండగా శశిధర్ మాధవి అడ్డుగా నుంచుంటారు. మాయ ఈ రూమ్లోనే ఉందా, అందుకే లోపలికి వెళ్ళనివ్వట్లేదా అని అవని శశిధర్ మాధవిని నిలదీస్తూ ఉంటుంది. అది మాయ పర్సనల్ బెడ్రూమ్, మాయ మమ్మల్నే ఊరుకోదు ఆ రూమ్లోకి వెళ్తే అని చెప్పి శశిధర్ మాధవి చెప్తూ ఉంటారు. దాంతో అవని షాక్ అయ్యి మర్యాదగా అడ్డు తప్పుకోండి, లోపల మాయ ఉందో లేదో నేను చూడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. చెప్తే అర్థం కావట్లేదా, మాయ ఆ రూమ్లో లేదు, ఆ రూమ్లోకి ఎవరైనా వెళ్తే ఊరుకోదు, మర్యాదగా బయటికి వెళ్ళు, లేకపోతే మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి మాధవి అవనిని అంటూ ఉంటుంది. ఇక అవని ఏం చేయాలో అర్థం కాక మెల్లగా కిందికి వస్తుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అర్చన అర్చన అని చెప్పి పిలుస్తూ అలా శశిధర్ మాధవి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకి వచ్చేస్తుంది. ఇక మాధవి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. మరోవైపు మాయా అడవి అంతా కూడా ఎవరు వచ్చారు నన్ను ఫాలో అవుతూ నా స్థావరాన్ని నా ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది ఎవరు అని మనసులో అనుకొని అడవి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. మరోవైపు అడవి ప్రజలు అడవిలోకి వచ్చిన అర్చన కోసం వెతుకుతూ ఉంటారు. మన జాడ తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు మన ఆచూకీ తెలిస్తే మనం ప్రమాదంలో పడతాము అని చెప్పి అడవి ప్రజలు మనసులో అనుకుంటూ అర్చన కోసం వెతుకుతూ ఉంటారు. ఇక మరోవైపు స్వామి పూజలో కూర్చొని జై జట మన గురించి మన ఆచూకీ తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళ గురించి తెలియజేయి అని చెప్పి స్వామి పూజలు చేస్తూ ఉంటాడు. ఇక అవనికి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్తుంది. శ్రీకర్ అవనిని చూసి అవని దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అవని అవని అని పిలుస్తూ ఉంటే అవని శ్రీకర్ మాటను వినిపించుకోకుండా లోపలికి వెళ్తూ ఉంటుంది. అవని అర్చన కనిపించిందా అని శ్రీకర్ ఎదురు వెళ్ళి అవనిని నిలదీస్తూ ఉంటాడు. అర్చన కనిపిస్తే నేను ఒంటరిగా ఎందుకు వస్తాను అని చెప్పి అవని అంటుంది. సారీ అవని, అమ్మ వద్దనేసరికి నేను నీతో రాలేకపోయాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అవును, అమ్మ వద్దంటే నువ్వు ఏమైనా చేసేస్తావు కదా, అమ్మ మాటనే ఫాలో అవుతావు కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. పాపం అర్చన ఏమైందో ఎక్కడికి వెళ్ళిందోనని చాలా భయంగా ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇంత అర్ధరాత్రి అర్చన ఎక్కడికి వెళ్ళుంటుంది, గుడిలో లేదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. గుడిలో లేదు, ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియక నాలో నేనే మదన పడిపోతున్నాను అని చెప్పి అవని అంటుంది. నాకు ఎందుకో ఆ మాయపైనే అనుమానం ఉంది అని చెప్పి అవని అంటుంది. మాయపై అనుమానం ఉందా, మాయను ఎందుకు నిందిస్తున్నావు అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అర్చనంటే పగతో కోపంతో రగిలిపోతున్న ఆ మాయ అర్చను ఏం చేసిందోనని భయంగా ఉంది అని చెప్పి అవని అంటుంది. ఆధారాలు లేకుండా నిందలు వేయటం కరెక్ట్ కాదు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఆధారాల కోసమే చూస్తున్నాను, తప్పకుండా ఆధారాలు దొరుకుతాయి, ఆధారాలు తీసుకొచ్చి మీ ముందు పెడతాను అని చెప్పి అవని అంటుంది. ఏంటి కాబోయే భార్య మీద నింద పడుతుందని బాధపడుతున్నావా, నన్నే నిందిస్తున్నావు, ఆ మాయను సపోర్ట్ చేస్తున్నావు కదా, అయితే ఇంత అర్ధరాత్రి ఆ మాయ ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో, నీకు కాబోయే భార్య కదా, అర్ధరాత్రు ఎక్కడికి తిరుగుతుందో ప్రశ్నించు అని చెప్పి అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు శశిధర్ మాధవి ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు. అప్పుడే మాయ ఇంటికి వస్తుంది. మాయ రాత్రి ఎక్కడికి వెళ్ళావు అని శశిధర్ అడుగుతూ ఉంటాడు. ఫ్రెండ్ని కలవటానికి మాట్లాడటానికి వెళ్ళాను డాడీ, రావటానికి ఆలస్యం అయిపోయింది, అందుకే
మార్నింగే వచ్చాను, రాత్రంతా అక్కడే ఉన్నాను అని మాయ చెప్తూ ఉంటుంది. నువ్వు చిన్న పిల్లవి కాదు మాయ, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చెప్పి వెళ్ళొచ్చు కదా అని చెప్పి మాధవి అంటూ ఉంటుంది. నేనేమైనా చిన్న పిల్లనా? ఎందుకు నా గురించి మీరు అంతలా కంగారు పడుతున్నారు? మీరెవరు నా గురించి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మాయ అంటుంది. మాయ, ఒక్క నిమిషం, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాత్రి అవని మన ఇంటికి వచ్చింది అని చెప్పి శశిధర్ అంటాడు. అవని మన ఇంటికి వచ్చిందా? ఎందుకు అని మాయ అడుగుతూ ఉంటుంది. అర్చన కనిపించట్లేదంట, అర్చన గురించి అడగటానికి వచ్చింది అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. అర్చన కనిపించకపోతే అవని మన ఇంటికి రావటం ఏంటి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటే, అర్చన్ను నువ్వేమైనా చేసావేమోనని అవనికి అనుమానం అంట, అందుకే వచ్చింది అని చెప్పి శశిధర్ అంటాడు. ఆ అవనికి లేనిపోని ఆలోచనలతో మైండ్ అంతా కూడా పాడు చేసుకుంటుంది. అలానే అర్చన్ను నేను ఏం చేస్తాను? అర్చన గురించి ఆ అవని ఆలోచించి తన జీవితాన్ని పాడు చేసుకుంటుంది అని చెప్పి మాయ కోపంగా తన రూమ్లోకి వెళ్తుంది. ఏమండి, మాయ గురించి మనం కాస్త ఆలోచించాలండి. మాయ ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలండి. మాయను అంత ఈజీగా వదిలిపెట్టకూడదండి అని మాధవి శశిధర్తో చెప్తూ ఉంటే, నా ఒపీనియన్ కూడా అదే మాధవి అని చెప్పి శశిధర్ అంటాడు. ఇక మరోవైపు మాయ ఒంటరిగా కూర్చుంటుంది. అర్చన కనిపించకపోవడానికి అవని మా ఇంటికి వచ్చి నన్ను ప్రశ్నించడానికి ఏంటి అసలు సంబంధం అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు అర్చన ఎక్కడికి వెళ్ళుంటుంది అని మాయ ఆలోచిస్తూ ఉంటే, రాత్రి అడవిలో సామి చెప్పిన మాటలను మాయ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మన స్థావరం తెలుసుకోవడానికి నిన్ను ఫాలో అవుతూ ఒకరు వచ్చారు అని సామి చెప్పిన మాటలను మాయ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంటే అర్చన నన్ను ఫాలో అవుతూ వచ్చిందా? అందుకే అర్చన కోసం అవని వచ్చిందా అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.